నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వలి. ఆంధ్రప్రదేశ్ లో జూన్ 4 రాజకీయంగా మరింత హీట్ ఎక్కబోతుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించేసింది, పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం చేయాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 4న ఫలితాలు వచ్చాయి కాబట్టి, అప్పుడు ప్రభుత్వం మారినటువంటి సంకేతం వచ్చింది కాబట్టి, ఆ రోజుని వీళ్ళు సంక్షేమాన్ని గాలి కొదిలేసిన రోజు కాబట్టి, ప్రజలకు వెన్నుపోటు పొడిచారు కాబట్టి వెన్నుపోటు దినోత్సవం చేయాలి అని చెప్పి వైసీపీ అంటుంది. కానీ కూటమి పార్టీలు ఏమంటున్నాయంటే పేడ విరగడైన దినోత్సవం జరపాలి, దీపావళి సంక్రాంతి కలిపి ప్రజలు జరుపుకోండి, అంత సంతోషంగా జరుపుకోండి అని చెప్పి జనసేన చెప్తోంది. తెలుగుదేశం పార్టీ విధ్వంస పాలనకు విముక్తి కలిగిన రోజుగా జరుపుకోండి అంటోంది. అసలు ఏది కరెక్ట్, ఏది వాస్తవం? వెన్నుపోటు దినోత్సవం సరైందా, లేదంటే పేడ విరగడైంది సరైందా? మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే వల్లి. సార్, వెన్నుపోటు దినోత్సవం వర్సెస్ పేడ విరగడైన రోజు ఏం చెప్తారు మీరు? అంటే వెన్నుపోటు అనేది కాసేపు పక్కన పెడదాం. ఏదైతే గత ప్రభుత్వ పాలన మీద మొన్న వచ్చిన సంవత్సరం క్రితం వచ్చిన ఎన్నికల రిజల్ట్స్ను బట్టి, వైసీపీ గవర్నమెంట్కి వచ్చిన 11 సీట్లను బట్టి, టీడీపీ ఏదైతే విధ్వంస అదేనా అనేది, టీడీపీ విధ్వంస పాలనకు విముక్తి కలిగిన రోజు అనేది. ఒక్కసారి మనం గతంలోకి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మొట్టమొదటిగా చేసింది ప్రజావేదిక విధ్వంసమే కాదా? అంతే కదా. తర్వాత అమరావతిని విధ్వంసం చేయలేదా? 5 ఏళ్ల పాటు 3 రాజధానుల పేరుతో అమరావతిని చిన్నాభిన్నం చేసి, ఒక రకంగా అమరావతి రాజధానిని వైసీపీ ప్రభుత్వము, వైసీపీ పార్టీ, వైసీపీ నాయకులంతా కలిసి రేప్ చేసినారు అని అనుకోవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అమరావతిలో గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ డెవలప్మెంట్ కోసము రోడ్స్, ఎవ్రీథింగ్, కొన్ని కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ చేస్తున్నారు. వీటిని ఏం చేశారంటే వైసీపీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు మీద కోపమో లేకపోతే అమరావతి మీద కోపమో తెలియదు కానీ, ఆ రోడ్లన్నింటినీ తవ్వి కంకర్ను కూడా అమ్ముకున్నారు ఆయా నియోజకవర్గంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు. అంటే ఒక రకంగా దాన్ని ఛిద్రం చేశారు అమరావతిని. అది విధ్వంసం కిందే వస్తుంది. ఇంకా జనసేన పార్టీ పీడ విరగడైన దినం అన్నారు. అంటే ఆ మాట పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి వచ్చిందంటే, పీడ అంటే గనక అది ఎంతో దుష్టశక్తి అయితే కానీ ఆ పేరును వాడం మనం. దుష్టశక్తుల్లోకెల్లా అతివీర భయంకరమైన దుష్టశక్తి ఏమైనా ఉంది అంటే కనుక అటువంటి పదం వాడం మనం, పీడ అనేది. ఓకే. అటువంటి పీడతో పోలుస్తూ జనసేన పార్టీ పీడ విరగడైన దినం అనేసి అది ప్రకటించిందంటే, జగన్మోహన్ రెడ్డి గత పాలనలోకి వెళ్తే లిక్కర్ సంబంధించిన ఒక అంశం తీసుకున్నాం. దాదాపుగా 30,000 మంది మరణించారంట. ఇంకో కొన్ని లక్షల మంది వీళ్ళు ఇచ్చిన నాసిరకం మద్యం తాగి లివర్లు, కిడ్నీలు చెడిపోయేసి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అదొకటి తీసుకుంటే, మాస్క్ అడిగిన దానికి డాక్టర్ని ఎట్లా రోడ్డు మీద ఎంత విచ్చలవిడిగా దారుణంగా హింసించారో, ఆ డాక్టర్ చచ్చిపోయేంత వరకు వేధించారు. అట్లా వరుస సంఘటనలు తీసుకుంటే, వాళ్ళ ఎమ్మెల్సీలే మర్డర్లు చేసి డోర్ డెలివరీ చేస్తే, ఇదే సీఎం మళ్ళీ అతన్ని పక్కన కూర్చోబెట్టుకొనేసి పదవులు ఇస్తా ఉంటారు. ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పింది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినవి. ఇట్లా కొన్ని చెప్పుకుంటూ వెళితే గనక కొన్ని వేల మంది మీద, టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, ప్రశ్నించిన ప్రజల మీద, ఆయో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వీళ్ళంతా అక్రమ కేసులు పెట్టి, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి జైళ్ళ పాలు చేశారు. ఓకే. నోరు విప్పితే పోలీసు వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు. అటువంటి దారుణమైన పరిస్థితి నుంచి ప్రజలు ఇవన్నీ అనుభవించి చూసి, ఇక ఈ ప్రభుత్వం వద్దు అని చెప్పేసి కూటమి గవర్నమెంట్కు 164 సీట్లు ఇచ్చి, జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చి తీర్పిచ్చారు. ఆ తీర్పుకు ఇప్పటికి ఏడాది అవుతుంది ఇచ్చి. సరే, ఇక్కడ ఒక పాయింట్, టీడీపీ, జనసేన విధ్వంస పాలనకు విముక్తి అన్నారు, లేకపోతే పీడ విరగడైందన్నారు. వాళ్ళు ఎంత విధ్వంసం చేశారంటే ఎన్నికల టైంలోనే చెప్పారు ప్రజలకి. అసలు ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా, ఇంత విధ్వంసం జరిగింది, అభివృద్ధి పూర్తిగా అటకెక్కించేశారు, అన్ని కేసులు, దాడులు, ఇవన్నీ చెప్పే వీళ్ళు అధికారం చేజెక్కించుకున్నారు. అది గతం అయిపోయింది. మళ్ళీ ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు? 1 సంవత్సరం మీ పాలన గురించి చెప్పండి. ప్రజలకి హామీలు ఇచ్చారు, సూపర్ 6 ఇచ్చారు, అవి ఎంతవరకు అమలు చేశారు? వెన్నుపోటు దినోత్సవం మేము చెప్తున్నాం, దీని గురించి మాట్లాడండి. గతం ఏదో అయిపోయింది, ప్రజలు తీర్పిచ్చారు కదా. అవును.
ఇప్పుడు దీని గురించి మాట్లాడొచ్చు కదా, ఈ సంవత్సర పాలన గురించి అంటున్నారు. మీరు అడిగిన ప్రశ్న బాగానే ఉంది. ఇక్కడ ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం అయింది. జగన్మోహన్ రెడ్డి ఏమైనా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తా అనే పథకాలన్నీ ఇచ్చి పారేశాడా? ఇక్కడ మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవస్థల్లోనూ ఆర్థికంగా రెవెన్యూ జనరేషన్ ఎంత ఉంది అని ఒక్కొక్క దాన్ని చూసుకునేసి మనం ఖర్చులు ఎలా, ఒక్కొక్క పథకాన్ని ఎలా తీసి పెట్టుకురావాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అలాగే ప్రమాణ స్వీకారం చేసిన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం పథకాలన్నీ పంచరు కదా. అక్కడే మిగులు బడ్జెట్ టైం లేదు కదా. అక్కడ మనకు బ్యాంకులో ఒక్కొక్కటి తీసుకురావాలా. సిలిండర్లు 3 సిలిండర్లు అన్నారా, ఇస్తున్నారా? తర్వాత తల్లికి వందనం కార్యక్రమం ఈ అకాడమిక్ నుంచి ఇస్తామన్నారా? ఆగస్టు 15 నుంచి బస్సు అన్నారా? ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మీకు లక్షల కోట్లు మీరు జగన్మోహన్ రెడ్డి మిగలబెట్టిపోయి ఉంటే ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం అన్నిటికీ లక్షల కోట్లు డిస్బర్స్ చేసి ఉండేవాడు. ఇక్కడ 0 ఉండేది. ప్రభుత్వం వచ్చింది, ఒక్కో పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలా. అదే సంవత్సరం అయిపోతుంది కదా. తల్లికి వందనం ఏది, రైతులకి ఇస్తానన్న అన్నదాత సుఖీభవ. తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వరు. అకాడమిక్ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇస్తారు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా మొన్నటి వరకు చెల్లించారు. లోకేష్ వచ్చినప్పుడు లాస్ట్ 2 months బ్యాక్ అని కూడా 800 కోట్ల చిల్లర ఇచ్చారు. ఏది పాత బకాయిలు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఇవ్వాలంటే అక్కడ ఉండాలి కదా. ఇప్పుడు మనకు ఆడ డబ్బులు లేనిది ఈరోజు ఎవరో కొన్ని సమస్యలు వచ్చి మాకు అది పెంచలేదు అని అడుగుతా ఉంటే లోకేష్ దాన్ని డిలే చేస్తున్నాడు అన్నారు. డిలే ఎందుకు చేస్తారు? డబ్బులు లేక చేస్తారు. ఆ డబ్బులు క్రియేట్ కావడానికి మనకు కొంచెం సమయం పడుతుంది కదా, అడ్జస్ట్మెంట్ చేయడానికి కొంచెం సమయం పడుతుంది. ఈ పథకాలు కూడా పెన్షన్లు ఇస్తున్నారా? ఎవ్రీ మంత్ 31వ తేదీ నుంచి మొదలు పెడుతున్నారు. వాళ్ళకి అందుతుంది, ప్లస్ సిలిండర్స్ అందుతుంది. ఇట్లా కొన్ని స్కీమ్స్ ఇవన్నీ ఏవైతే చెప్పారో అవన్నీ వస్తా ఉన్నాయి. ఇదే రేషన్ బియ్యం సార్ ఇంటికి వచ్చి బండి ఇంటికి వస్తుంది, అవును, హ్యాపీగా ఇంటి గుమ్మం దగ్గరే అందిస్తా ఉంటారు. అలాంటి వ్యవస్థను తీసేసి రోడ్ల మీద షాపుల దగ్గర ఎండలో నిలబడే పరిస్థితి తీసుకొచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. ఇక్కడ గతంలో ఎలా ఉండిందంటే వ్యాను ఒకసారి ఆ ఏరియాలోకి వస్తే మస్ట్ అండ్ షుడ్ ఇంట్లో అందరూ అటెండ్ కావాలి, ఉండాలి. ఎవరైనా అంటే మనిషి ఉండాలి. ఒకవేళ మనిషి ఏదైనా ఊరికి పోయిండో లేకపోతే బై మిస్టేక్ అయ్యి ఉంటే గనక ఆ రేషన్ అతనికి ఇవ్వరు. నెక్స్ట్ ఎందుకు మళ్ళీ రాదు, అది రాదు. 15 రోజుల పాటు ఇవ్వాలి కదా సార్. రాదు. అందుకే కదా అట్లా కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఆ రేషన్ కోసం ఏం చేస్తున్నారంటే కూలి పనికి పోయేవాడు ఆ రేషన్ పోతాయని చెప్పి కూలికి పోకుండా ఆగుతున్నాడు ఇంటి దగ్గర. అందుకు అది తీసేసి అంటే ఆ వ్యాన్ వచ్చినప్పుడే తీసుకోవాలి, లేకపోతే లేదు, వెళ్ళిపోద్ది. అంటే యాక్చువల్ మనకు తెలిసిందేంటి, 1 నుంచి 15వ తారీఖు వరకు ఉదయం పూట, సాయంకాలం పూట, ఉదయం 3 గంటలు, సాయంత్రం 3-4 గంటలు ఆ రేషన్ షాప్ లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అదే పాత సిస్టమే పెట్టారు. ఇప్పుడు బడులకు అట్లా లేదా? లేదు. పాత సిస్టమ్ పెట్టి ఏం చేశారంటే 15 రోజుల లోపల అతను కంఫర్ట్ టైంలో ఎప్పుడు వీలుంటే మధ్యాహ్నమో ఏదో ఒక రోజు కాకపోతే ఒక రోజు కాకపోతే ఒక రోజు 15 రోజుల లోపల తీసుకోవచ్చు. అతని మెటీరియల్, అతనికి ఏవైతే రావాల్సిన సరుకులు ఉంటాయో అవి అక్కడే ఉంటాయి స్టోర్లో. నువ్వు ఎప్పుడైనా తీసుకోవచ్చు వెళ్ళి. అంటే కొంతమంది క్యూ లైన్లో నిలబడుతున్నారు అంటే ఇంకా క్యూ లైన్లో నిలబడకుండా, అంటే కష్టం అనేది ఉంటుంది. ప్రభుత్వమే అంత కష్టపడేటప్పుడు మనం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మనం స్పేర్ చేసి మన సరుకులు తీసుకోలేమా? అంటే ప్రతి ఒక్కరు మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే పోతూనే సరుకులు ఇచ్చేయాలి, మేము తీసుకొచ్చాలి. ఓకే, షాప్ దగ్గరికి కాసేపు ఎండకు నిలబడదామన్నా కూడా దానికి అక్కడ షెల్టర్ వేయాల్సిన బాధ్యత, ఎండకు నిలబెట్టుకోకుండా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అన్నట్లు మాట్లాడు. అంటే మనిషికి కష్టం కలగకుండా, నొప్పి కలగకుండా కొంచెం సమయం 5-10 నిమిషాలు క్యూ లైన్ లో నిలబడేది కూడా తప్పు అన్నట్టు ప్రభుత్వం ఏదో ఘోరం చేస్తున్నట్టు ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఇట్లా రేషన్ షాపుల్లో ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు మనము గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎన్ని చూసుకుంటే మనము వెన్నుపోటు దినం అనే ఎవరు చెప్పాలి ఆ మాట? ప్రజలు చెప్పాలి. ప్రజల నుంచి స్పందన లేదే. ప్రజలు సంతోషంగా ఎందుకున్నారు? స్వేచ్ఛగా తిరుగుతున్నారు. గత గవర్నమెంట్లు ఎట్లున్నారు? జగన్మోహన్ రెడ్డిని పాలన ఒక మాట అంటే కనుక ఇమీడియట్గా పోలీసులు పిలిపించి వార్నింగ్లు ఇచ్చేవారు. అట్లా ఉండేది. ఈరోజు పవన్ కళ్యాణ్ విమర్శించిన వాళ్ళు ఉన్నారా? విమర్శిస్తున్నారా? లోకేష్ను విమర్శించే వాళ్ళు ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే వాళ్ళు ఉన్నారా? ప్రభుత్వ విధానాలను విమర్శించే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఎందుకు అరెస్టులు జరగడంలా? అది వాళ్ళ హక్కు. అంటే ఒక పద్ధతి రూపంలో మనం విమర్శించినా, క్వశ్చన్ చేసినా ఒక గౌరవప్రదంగా ఒక పద్ధతి రీతిలో ఉంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. దాన్ని రిసీవ్ చేసుకొని అక్కడ ఏం జరుగుతుంది చూడండి, కనుక్కోండి అని చెప్తారు.
కానీ గతంలో అలా ఉండేది కాదు. గతంలో దాడులు చేసేవాళ్ళు. ఎవరు? వైసీపీ కార్యకర్త. ఒకవేళ మీరు ప్రశ్నించినారనుకోండి, మీ ఏరియాలో ఉన్న వైసీపీ లీడర్లు వచ్చి మీ మీద దాడి చేసేవాళ్ళు, మీ ఇంటి మీద పడి. అట్లా ఉండింది పరిస్థితి. ఇక్కడ మనకు అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. అరెస్టులతో ఏమీ లేనిది అందరినీ ఊరికి అరెస్ట్ చేస్తారా? సరే, అరెస్టులు జరుగుతున్నప్పుడు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి వచ్చి మద్యం కుంభకోణంలో ₹1 స్కామ్ జరగలేదు అని వచ్చి చెప్పమనండి. అసలు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు ఎందుకు రాడు? మొన్న ఒకసారి అంటున్నారు కదా సార్, ఈ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ వీళ్ళు అరెస్ట్ చేసినప్పుడు అసలు సీఎంఓ ఆఫీసులో ఎప్పుడైనా మద్యం ఫైల్ మీద నేను సంతకం పెట్టానా, ఎవరైనా చూపించగలరా అన్నారు కదా. అదే వీళ్ళు ఆ స్కామ్ చేసేది చేతికి మట్టి అంటకుండా డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులను క్యాష్ రూపంలో కాకుండా ఎలా చేయాలి, ఏమి చేయాలని ప్రీ ప్లాన్డ్ ఇదంతా. ఇదే గోవింద బాలాజీ బెంగళూరులో ఎన్ని వేల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. బొంబాయి నుంచి బంగారు ఎందుకు వచ్చింది? నగదు రూపంలో కాకుండా. మీ దగ్గర నేను నగదు తీసుకోకుండా బంగారు తీసుకోవచ్చు అంటే అది దానికి స్కెచ్ అంతా వేశారు కాబట్టి ఇంతమంది ఉన్నారు ఆ స్కెచ్లో. గోవిందప్ప బాలాజీ క్యాష్ కార్డిక్కిల్లో పెట్టుకొని ఎవరికి తీసిపోతున్నాడు? అది కూడా ఎంక్వైరీ సిట్లో చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి మీరు తప్పు చేయనప్పుడు ప్రెస్ మీట్ పెట్టండి ఒకటి ఓపెన్గా. ఆయనేమో ప్రెస్ మీట్ అని ఇంట్లో కూర్చుంటాడు. ఆ ప్రెస్ వాళ్ళు ఎవరున్నారు కూడా ఆ ప్రెస్ వాళ్ళు చూపించరు, విలేకరులు కనపడరు. అక్కడ జగన్ గారు మాట్లాడేదే ఉంటుంది, జగన్ గారు మాట్లాడేది ఉంటుంది. లేకపోతే 1-2 క్వశ్చన్లు ఎవరైనా విలేకరు, ఆ విలేకరు ఎవరు కూడా తెలియదు మనకు. విలేకరా లేకపోతే వైసీపీ కార్యకర్తనా తెలియదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మీరు తప్పు చేయకపోతే ఇన్ని మీ వాళ్ళందరినీ జైలు పాలు అవుతున్నారు కదా. ఏమి అసలు స్కామే జరగలేదు, నా పాలనలో ₹1 మేము తినలేదు, అక్రమాలకు పాల్పడలేదు అని చెప్పి ఓపెన్గా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కానీ విజయవాడ ప్రెస్ క్లబ్లో కానీ ఒక బహిరంగ మీట్ ది ప్రెస్ ఒకటి ప్రోగ్రాం పెట్టండి, చెప్పండి. అన్ని మీడియాలను పిలిపించి మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీ దగ్గర తప్పు లేకపోతే ఎందుకు మీరు మీడియాకు దూరంగా ఉంటూ మీ ఇంట్లోనే ఏదో మాట్లాడుతూ మిగతా మీడియాకు టచ్లో లేకుండా వెళ్ళిపోతుంటారు? తప్పున్నట్టే భావించాలి. అప్పుడు మీరు నీతి నిజాయితీ పరులైతే మీరు తప్పు చేయకపోతే మీ పాలనలో చెప్పండి. ఈరోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్కి రండి, ఒక టైం డేట్ అనౌన్స్ చేయండి. లేదా విజయవాడ ప్రెస్ క్లబ్ అనౌన్స్ చేయండి. లేదా ఆల్ మీడియాకు మీ ఇంట్లోనే ప్రెస్ మీట్ కండక్ట్ చేయండి, పిలిపించండి. తప్పు జరగలేదు అని క్లారిటీ ఇవ్వండి. ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అట్లా బహిరంగంగా పెట్టిందే లేదు కదా సార్. అదే పెట్టమంటారు. మీరు తప్పు చేయనప్పుడు అక్రమ అరెస్టులు అంటారు, అరాచకంగా ఇచ్చేస్తున్నారు అంటారు, అసలు ఆ స్కామే జరగలేదు అంటారు, మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్సెస్ క్రియేట్ చేస్తున్నారు అంటారు. అంత జరుగుతున్నాయి అని మీరు అన్నప్పుడు మీరు ఎందుకు వచ్చి ఓపెన్ గా పబ్లిక్ గా చెప్పడం లేదు తప్పు జరగలేదని? ఎందుకు మీరు తప్పించుకొనేసి మీరు ఎక్కడో ఇంట్లో కూర్చొని మాట్లాడి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు? బయటికి రండి. ప్రజల్లో ఏవైతే సందేహాలు ఉన్నాయో వాటిని విలేకరులు అడుగుతారు, సమాధానం చెప్పండి. మొన్న మీరు డాక్యుమెంట్స్ తీసుకునేసి చూపించారు, ఈ లిక్కర్కి సంబంధించిన ఈ స్టాటిస్టిక్స్ కొన్ని చూపించారు. అట్లాగే మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మీకు ఆ సంబంధం లేదు, ఆ స్కాములతో మా వాళ్ళు ఏం చేయలేదు, అసలు స్కామ్లే జరగలేదు అని మీకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మీడియా ముందుకు రండి. మీడియా ముందుకు వచ్చేసి ఛాలెంజ్ చేశారండి, నేను తప్పు చేయలేదు, నా పాలనలో అసలు ₹1 అక్రమ అన్యాయాలే జరగలేదు అని చెప్పండి. సరే, ఇంకొకటి, ఇప్పుడు జూన్ 4 వెన్నుపోటు దినోత్సవం చెప్పి రోడ్ల మీదకి రమ్మని చెప్పారు వైసీపీ శ్రేణుల్ని. కలెక్టర్లకు లేకపోతే స్థానికంగా ఉన్న అధికారులకు వినతి పత్రాలు ఇవ్వండి, ప్రజలను కూడా కలుపుకొని తీసుకెళ్ళండి అన్నారు. మరి ప్రజల నుంచి యాక్సెప్టెన్సీ వస్తుందంటారా? ఎవరన్నా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతంగా ఉంది. అది ఏదో వైసీపీ పార్టీ చెప్తాను, టీడీపీ చెప్తాను, కూటమి చెప్తాను వినే స్థితి లేదు. ప్రతి ఒక్కరికి ఒక సోషల్ మీడియా అకౌంట్ ఉంది పబ్లిక్లో. ఇప్పుడు ప్రజల్లో ఒకవేళ అటువంటిది ఏదన్నా ఉంటే గనక వెన్నుపోటు పొడిచాది ఈ కూటమి ప్రభుత్వం అన్నప్పుడు సోషల్ మీడియాలో ప్రజలే అనౌన్స్ చేసేస్తారు. సోషల్ మీడియాలో ఎందుకు రావడం లేదు? రోడ్ల మీద తర్వాత విషయం. ఫస్ట్ ప్రజలు అనేవాళ్ళు స్పందన సోషల్ మీడియాలో పెట్టేస్తారు, ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను. ఇప్పుడు డైరెక్ట్ సెల్ ఫోన్ లో వీడియో తీసేసి పెట్టేస్తారు. మీరు వచ్చి ప్రజలను రండి అని ఎందుకు అంటున్నారు? అంటే వైసీపీ సోషల్ మీడియా ఒకటే కనపడుతుంది అంటారు. అంతే. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ప్రజలే వాళ్ళకు కష్టం కలిగితే ప్రజలే ముందుకు వస్తారు. వాళ్ళకి ఎవరు చెప్పనవసరం లే. మొన్న మీకు 11 సీట్లు వచ్చినాయి. ఎవరు వేసింది ఓట్లు?
ప్రజలే వచ్చి మిమ్మల్ని ఓడించిపోయినారు. అట్లనే ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే కూటమి గవర్నమెంట్ వల్ల ఎవరు చెప్పనవసరం లేదు, ప్రజలే వస్తారు. ఏం చంద్రబాబు నాయుడు ఇల్లు తెలీదా? సెక్రటరియట్ తెలీదా ప్రజలకి? పవన్ కళ్యాణ్ ఇల్లు తెలీదా? నారా లోకేష్ ఇల్లు తెలీదా? ఒకవేళ ప్రజలకు అన్యాయం జరిగేసి వాళ్ళ కడుపు కాలి వాళ్ళకి ఆవేదనతో ఏదో ద్రోహం జరిగి అన్యాయం జరిగిపోయిందంటే కనుక ఏ చంద్రబాబు నాయుడు ఇంటికాడికి పోలేరా? కొన్ని లక్షల మంది. నారా లోకేష్ ఇంటి దగ్గరికి పోలేరా ప్రజలు? పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గరికి పోలేరా ప్రజలు? ఎందుకు రావట్లే? చంద్రబాబు నాయుడు చేసేదాన్ని అర్థం చేసుకున్నారు. కూటమి గవర్నమెంట్ ఏమేం చేసుకుంటున్నారు అర్థం చేసుకున్నారు. గవర్నమెంట్లో మీరేం చేశారో అర్థం చేసుకున్నారు కాబట్టి మీకు 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు ఒక్కొక్కటి వీళ్ళు ఏమేం చేసుకుంటూ వస్తున్నారు అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఇప్పటి నుంచి సంక్షేమ పథకాలు 1 by 1 చేసుకుంటూ రావాలా? స్టేట్ గవర్నమెంట్ లో డబ్బులు ఏం లేవు. మనం నెల ఇతానే జీతాలు ఇచ్చుకోవాలా, పెన్షన్లు ఇచ్చుకోవాలా, పేదోళ్ళకి ఇచ్చుకున్న తర్వాత మిగిలిన వాటిల్లో మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఒక్కొక్క పథకానికి వేయాలి. ఇప్పుడు పిల్లలకి స్కూళ్ళు మొదలవుతున్నాయి. తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. తల్లికి వందనం ఫండ్ రిలీజ్ చేస్తారు. దానికి కూడా ఫండ్ కూడా రెడీ చేసి పెట్టుకుంటారు. రైతులకు పెట్టుబడి జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆగస్టు 15 నుంచి బస్సు ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. అది ప్రకటించేశారు. మొన్న మహానాడులో కూడా చెప్పారు కదా. తల్లికి వందనం కూడా ఎప్పటి నుంచి ఇస్తున్నాం మహానాడులో కూడా చెప్పేశారు కదా. ఎందుకంత తొందర? కాబట్టి మనం ఏది కూడా వెన్నుపోటు పొడిస్తే ప్రజలు ఇప్పటి వరకు ఈ జూన్ 4 వరకు ఆగరండి. ఎప్పుడో వచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు కూట గవర్నమెంట్ వెన్నుపోటు పొడిచింది అని ప్రజలు అనుకుంటే ఎప్పుడో వచ్చిండేవాళ్ళు రోడ్ల మీదకి. జూన్ 4వ తేదీ వరకు ఆగని అవసరం లేదు వాళ్ళు. మీరు చేసిన అరాచక పాలనకు సంవత్సరం క్రితం మీకు పొడి చేశారు కదా ప్రజలు. అవును, కనిపిస్తుంది కదా. ఈ జూన్ 4 అసలు చూద్దాం సార్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రజలు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు చేస్తున్న యాక్టివిటీ రోజు కనపడుతుంది. ఇప్పుడు చెప్తున్నారండి, చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసు ఎంత? 75 ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎట్లా వర్క్ చేస్తున్నాడు చూసారా మీరు? ఈరోజు విజయవాడలో ఉంటే 2-3 గంటల్లో ఇంకొక జిల్లాలో ఉంటాడు. సాయంత్రం 6 గంటల వరకు షెడ్యూల్ ఉంటుంది. సమీక్షలు. మొన్న మహానాడులో పార్టిసిపేట్ చేసిపోతే మహానాడు అయిపోతున్న మరుక్షణం ఢిల్లీలో ఉన్నాడు సిఐ సదస్సులో. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి రోజువారీ షెడ్యూల్ ఇలా ఉండేదా? ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చేవాడు. బటన్ నొక్కడానికి వచ్చేవాడు కదా. ప్యాలెస్ బటన్ కూడా రూమ్ లో అక్కడే నొక్కేవాడు. ఏ రోజే గాని రోజువారీ సమీక్షలు, ప్రజలతో ఇంటరాక్షన్, అధికారులతో ఇంటరాక్షన్, పార్టీ కార్యకర్తలతో ఇంటరాక్షన్, కేంద్ర పెద్దలతో ఇంటరాక్షన్. ఈరోజు చంద్రబాబు నాయుడు చూడండి, 75 సంవత్సరాల వయసులో మీరు నేను కూడా తిరగలేము. అది కళ్ళ ముందు కనిపిస్తుంది. రాత్రి 10 గంటల వరకు ఉంటాడు. మళ్ళీ పొద్దున్నే కార్యక్రమాలు షెడ్యూల్ ఉంటుంది. 6 గంటలకి 9 గంటలకంతా బ్రేక్ఫాస్ట్ అయిపోతానే అధికారులతో సమీక్ష ఉంటుంది. 11 గంటలకు 12 గంటలకు ఇంకొక మీటింగ్. అట్లా సాయంత్రం 6 వరకు ఇన్ని వ్యవస్థలను కలిసి ఒక ముఖ్యమంత్రి వర్క్ చేసుకుంటూ పోతున్నాడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ తన మినిస్ట్రీలకు సంబంధించి సమీక్షలు, విజిట్స్ పోతున్నారు. ఒకవైపు నారా లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి సంబంధించి, ఐటీకి సంబంధించి, ఇండస్ట్రీకి సంబంధించి ఇన్ని యాక్టివిటీస్ చేసుకుంటూ వస్తున్నారే. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక్కరోజు బిజీ షెడ్యూల్ చెప్పమండి. ఎన్ని రోజులు బయటికి తిరిగారో చెప్పండి. ప్రజల కోసం కానీ, అధికారులతో సమీక్షలు కానీ, నియోజకవర్గాలు కానీ లేదు. కాబట్టే ప్రజలన్నీ గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, నారా లోకేష్ ఏం చేస్తున్నాడు. ఆన్ స్క్రీన్ కదా ఇప్పుడు అంతా సోషల్ మీడియా వచ్చేసింది. మినిట్ టు మినిట్ చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏం చేస్తున్నారు, రేపు ఏం చేస్తున్నారు, అన్ని ట్రాన్స్పరెంట్ గా స్క్రీన్ మీద కనపడుతున్నాయి. కాబట్టి వీళ్ళు పని చేస్తున్నారు అన్నప్పుడు చెయ్యని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ప్రజల నుంచి కూడా ఎవరు కష్టించి పని చేస్తున్నారు తెలుసు కాబట్టి ప్రెజర్ కూడా చేయటంలా. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ప్రజలంతా చూశారు కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ప్రజల నుంచి ఏం టెన్షన్ ఏం లేదు వాళ్ళకి. కూటమి గవర్నమెంట్కి లేదు, ప్రజలకు టెన్షన్ లేదు. ఇక టెన్షన్ అంతా వచ్చేసి జగన్మోహన్ రెడ్డికే టెన్షన్ గా ఉంది. చూద్దాం సార్, జూన్ 4 రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతా ఉంటున్నారు. సో అప్పుడు ప్రజల రియాక్షన్ ఎట్లా ఉంటుందో ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ లలిత్ కుమార్ గారు. థ్యాంక్ యూ.